ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఊహించండి, మీ శరీరంలోంచి రక్తం చుక్క కూడా రాకుండా మీ భౌతిక ఉనికిని ఈ విశ్వంలోంచి పూర్తిగా చెరిపేసే ఒక ఆయుధం ఉంటే అది శత్రువును చంపదు, కాలగర్భంలో వారి జాడ లేకుండా చేస్తుంది. పురాణాలలో మనం దీనిని దేవుడి అస్త్రం అనుకున్నాం. కానీ ఈరోజు ఆధునిక సైన్స్ ఒక భయంకరమైన నిజాన్ని ఒప్పుకుంటోంది. ఆ చక్రం ఒక మ్యాజిక్ కాదు, అది మానవ మేధస్సుకు అందని అత్యంత భయంకరమైన క్వాంటం యంత్రం. సుదర్శన చక్రం వెనుక ఉన్న ఆ డార్క్ సైన్స్ ఏంటి? వెల్కమ్ టు ద రియాలిటీ. పురాణాలలో సుదర్శన చక్రం గురించి మనం ఎన్నో కథలు విన్నాం. కానీ అది కేవలం ఒక లోహపు చక్రం కాదు, విశ్వంలోనే అత్యంత భయంకరమైన మరియు అధునాతనమైన ఆయుధం. ఈ చక్రం ఒకసారి శ్రీకృష్ణుడి వేలు దాటిన తర్వాత తన లక్ష్యాన్ని ఛేదించే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఇది శత్రువుల తలలు తెంచటం మాత్రమే కాదు, వారి ఉనికిని కాలగర్భంలో కలిపేస్తుంది. ఇది వినడానికి ఒక అద్భుతమైన ఫ్యాంటసీ కథలా అనిపించవచ్చు. కానీ ఆధునిక సైన్స్, ముఖ్యంగా క్వాంటం ఫిజిక్స్, ఈ చక్రం వెనక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుతోంది. ఈరోజు మనం ఆ భయంకరమైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ ఆయుధం యొక్క వేగాన్ని కాంతి వేగంతో పోలుస్తారు. మన ఆధునిక శాస్త్రవేత్తలు కాంతి వేగాన్ని మించి ప్రయాణించేది ఏదీ లేదని చెబుతారు. కానీ సుదర్శన చక్రం ఆలోచన కంటే వేగంగా ప్రయాణిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. అంటే యజమాని మనసులో శత్రువును నాశనం చెయ్యాలనే ఆలోచన రాగానే ఆ చక్రం వెంటనే లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఈ అంతుచిక్కని వేగం మరియు ఖచ్చితత్వం వెనక ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉందా, లేక మనకు తెలియని అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఉందా? ఇది అర్థం చేసుకోవాలంటే మనం సైన్స్ లోతుల్లోకి వెళ్ళాలి. ఇక్కడే మనం క్వాంటం ఫిజిక్స్ మరియు క్వాంటం ఎంటాంగిల్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని స్పూకీ యాక్షన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని పిలిచాడు. విశ్వంలో రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదానిలో జరిగే మార్పు మరొకదానిలో తక్షణమే ప్రతిబింబిస్తుంది. అంటే వాటి మధ్య సమాచార మార్పిడికి సమయం పట్టదు. సుదర్శన చక్రం పనితీరు సరిగ్గా ఇలాగే ఉంటుంది. శ్రీకృష్ణుడి మనస్సుకు మరియు ఆ చక్రానికి మధ్య ఒక క్వాంటం బంధం ఏర్పడి ఉంటుంది. ఆ బంధం వల్లే అది క్షణాల్లో స్పందిస్తుంది. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం ఈ క్వాంటం బంధం ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి ప్రయోగశాలల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.